చేయండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను పెద్దాపురంలో ఉన్నప్పుడు ఒక గమ్మత్తు చూస్తుండేవాడిని. 16 ఫలాల నోము అని ఒక నోము ఒకటి ఉంటుంది. ఎక్కడో ఒక మహానుభావుడు నిజంగా 16 ఫలాల నోము చేయిద్దామని చెప్పి భార్యకి అదేదో అమ్మవారి ఊరు నూకాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం వెడుతుంటాను నేను. ఆ కాండ్రకోట నుంచి పెద్ద పనసపళ్ళు ఒంటెద్దు బండిలో వేసి తెచ్చుకుని తన భార్యతో 16 ఫలాల నోము చేయిద్దామనుకుని సంకల్పం చేయగానే, అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను, ఒక ఆవిడంది, అయ్యో బయట బ్రాహ్మణుల్ని పిలిచి ఇచ్చేకయ్యా, మనకి తెలుసున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి దానం చేసేస్తే అతను పాపం అంత డబ్బున్నవాడేం కాదు, మేము 16 రూపాయలు ఇచ్చి పండుకో రూపాయికి ఆవిడ కొనేసుకుంటుంది. 16 రూపాయలకి మా కోడలు కొనుక్కుంటుంది, కొనుక్కుని మా కోడలు చేసేసుకుంటుంది 16 ఫలాలలోమో. ఈ కోడలు దానం చేసేసాక 16 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆయన అవుతాయి. అప్పుడు మా చిన్న కోడలు 16 రూపాయలు ఇచ్చి పుచ్చుకుని మళ్ళీ చేసేసుకుంటుంది. ఇలా 16 రూపాయలు ఇచ్చి 350 మంది చేసేస్తారు. వెర్రేడెవడు? మొదట కొనుక్కు తెచ్చినవాడు అవడే. ఎంత చిత్రం! 10 రూపాయలకి బేరం ఆడుకున్న ఆటో ఎక్కాక కనపడ్డ సర్వీస్ టికెట్లు అన్ని 3 రూపాయలకి ఎక్కి కూర్చున్నట్టు. 10 రూపాయలు ఇచ్చేవాడు మొదట ఎక్కిన వాడు వాడే, మిగిలిన వాళ్ళందరూ 3 రూపాయలకి ఎన్ని రూట్లో ఎక్కేస్తారు. అలా ఇది, అయ్యో మనం ఒక నోము చేస్తున్నాం, ఇలా చెయ్యొచ్చా, దీనికి ఫలితం ఉంటుందా, వాడెవడో తెచ్చి దానం చేయడం ఏమిటి, మనమేమో 16 రూపాయలు ఇచ్చి కొనేసుకుని మళ్ళీ దానం ఎందుకు ఈ మోసం, ఎందుకు ఈ టక్కరతనం, ఎందుకు ఈ వక్ర తెలివితేటలు, ఈశ్వరుడు ఇచ్చినప్పుడు చేద్దాం మనం దానం అని అనలేడు. ఎంత ప్రణాళికలో దిక్కుమాలిన నోముల దగ్గర కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గోదానం అంటాడు, దశదానాలు చేస్తున్నాను అంటే పోనీ దశదానాల్లో గోవు ఎదురా గోవు అన్నారు అనుకోండి, గోవు ఏంటంటే 11 రూపాయలు, 11 రూపాయలకు ఆవు తోకలో వెంట్రుక పట్టడం రాదు, కానీ వీడు 11 రూపాయలతో ఆవును దానం చేస్తాట. వీడికి 1 కోటి రూపాయలు ఇచ్చిన నాన్నగారు ఆ ఆవు తోకట్టుకుని వైతరిని దాటేట. ఎవరు నమ్మమన్నాడు ఈ కొడుకుని, ఉన్నప్పుడు చేసుకోక గోదానం హాయిగాను, చేసుకోకపోతే ఇదిగో ఇలాగే ఉంటాయి ఈ వెర్రి తెలివితేటలు. అక్కడి నుంచి బయలుదేరాయి. సత్రాజిత్తు దగ్గర కూడా ఈ ప్రణాళిక ఎక్కడో ఉంది. ఈ మాట కృష్ణుడు బయటెట్టాడు ఒక స్థితిలో. కాబట్టి ఏమైంది అంటే, తాను చేసుకున్నది ఏదో తనకి దక్కుతుంది, ఆ తర్వాత ఎవడో చేస్తాడనుకున్నది వాడు చేశాడో చేయలేదో ఎవడికి తెలుసు. కాబట్టి అందుకని మణిని పిల్లని కూడా ఇచ్చేస్తాను అన్నాడు. అని ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి ఒక మాట చెప్పాడు. మణిని కూతునిచ్చి మాధవు పదముల పట్టుకొంటి నేని బ్రతుకు కలదు, సంతసించునతుడు సదపాయమగునిది సత్యమితర వృత్తి చక్కబడదు. ఆయన కాళ్ళు పట్టుకుని కన్యాదానం స్వీకరించవయ్యా, మణిదానం స్వీకరించవయ్యా, నేను గట్టిగా కాళ్ళు అట్టుకుంటే తప్పకుండా ఒప్పుకుంటాడు. కన్యాదానం చేస్తూ ఈ మణి కూడా ఇచ్చేస్తాను. అల్లుడు కదా, ఇచ్చేసుకుంటాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెర్రి ఉంటుంది. మేమేమిచ్చినా పుచ్చుకుంటాడు అల్లుడు అనుకుంటాడు. అల్లుడికి చాలా సంస్కృతి సంప్రదాయం ఉన్నవాడు, అలా పుచ్చుకునే వెర్రేడేం గాడు వాడని తెలియదు వాళ్ళకి. తెలియక దేనికోసం అర్రులు చచ్చేవాడు అల్లుడు అనుకుంటుంటారు. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడికి శమంతకమణిని కూడా ఇస్తే పుచ్చేసుకుంటాడు అనుకున్నాడు ఆయన. ఆయన పరమాత్మ, ఆయనకి అలా ఈయన బుద్ధి ఆయన కనిపెట్టగలడని తెలుసుకోలేకపోతున్నాడు సత్రాజిత్ ఇంకా. కాబట్టి ఏం చేశాడు, మనపూర్వకంగా ఇచ్చినదైతే ఎందుకు పుచ్చుకోడండి, సత్యభావని పుచ్చుకున్నవాడు శమంతకమణిని పుచ్చుకోడు. ఆయన అన్నాడు, తీరా కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడిగించుకుని పిల్లమెళ్ళలో తాళి కట్టేశాక పెద్ద పెట్టోటి తీసి పట్టుకొచ్చి అల్లుడు గారు పచ్చుకోండి అన్నాడు. నీ ఆలోచన నాకు తెలుసు అనుకుని కృష్ణుడు అన్నాడు, మణి ఇచ్చినాడు వాసరమణి నీకును మాకు కలవు మణులు, కుమారీమణి చాలునంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకు మరలగనిచ్చెన్. ఆయన అన్నాడు, మణులు నీకు ఉన్నాయి మాకు ఉన్నాయి, ఇంతకు ముందోసారి అడిగాను నువ్వు చెప్పావు చాలే అనుకుని మనసులో, ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చి మాకు ఇస్తానన్నమణి కన్యామణి, ఆమెని స్వీకరించాం. ఇలాంటి మణులు మీకు ఉన్నాయి మాకు ఉన్నాయి, మాకు అక్కర్లేదండి, మణి మీరు ఉంచుకోండి అని ఇచ్చేసాడు. ఇప్పుడు నేరకపోయి పుచ్చుకుని ఒక్కసారి ఇవ్వనందుకు ఎంత బరువు అయి కూర్చుందో చూడండి. అది ఇక్కడ శుద్ధితో లేనప్పుడు మళ్ళీ వెంటబడ్డా ఈశ్వరుడు పుచ్చుకోవట్లేదు. ఇక్కడ శుద్ధితో ఒక తృణం ఇలా ఇస్తే, అందుకే అంటాడు ఆయన, ఒక్క చిన్న క్లాసు పెట్టాడు భగవద్గీతలో, నువ్వేమిస్తావురా నాకు, నీ బుర్రా యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వమనువర్తయ. సూర్యచంద్రులున్నంత కాలం ఈ బ్రహ్మాండములన్నీ నావి. నేను సృష్టించిన ఐశ్వర్యం
నా కటాక్షం లేకపోతే బియ్యం గింజల్లోంచి వరి మొక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను ఇస్తే నువ్వు తిన్నావా, నువ్వు పెడితే నేను తిన్నానా? అయినా తింటా నువ్వు పెడితే. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఓ చిన్న మాట పక్కనెట్టాడు. నేను దరిద్రుడనై నీ దగ్గర పుచ్చుకోను. పత్రం ఒక ఆకి తీసుకుంటాను, పుష్పం ఒక తుమ్మి పువ్వు ఇలా పుచ్చుకుంటాను, ఫలం ఒక్క పండి శబరి అయిపోతావు, తోయం ఇన్ని నీళ్లు పోయి పరమపదాన్ని ఇచ్చేస్తాను. కానీ ఒక్కటి మాత్రం ఉండాలి, యోమే భక్త్యా ప్రయచ్చతి. ఈశ్వర, ఇది నువ్వు నాకిచ్చింది నీకిస్తున్నాను, నేను నీకివ్వట్లేదని ఇలా వంచి తలయి పొంగిపోతాను. ఇలా ఎత్తి నేనిస్తున్నానని ఇస్తే ఓరి నాయనోయ్ ఎంత అల్లర్రోయ్ అనుకోవలసి వస్తుంది నేనంటాడు పరమాత్మ. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి కాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అంటారు. పరమశివుడి తల మీద ఇన్ని నీళ్లు చుక్కలు ఇలా చల్లి, వాడు అభిషేకం చేయలేదు, చల్లెట్టిలాగా ఇలా వెళ్ళిపోతూ బాగా చెప్పారండి. వాటర్ బాటిల్లో నీళ్ళు ఇలా చల్లారనుకోండి, ఏమిటండి ఆ పనుల అనం. శివుట ఇలా నీళ్లు చల్లేట టైం లేదా అభిషేకం చేయడానికి. ఇంకోటి ఇలా ఆకోటి కోసి ఇలా పారేసేట. ఆహాహా, ఏమి పూజ చేసి, ఎంత ప్రీతిరా, నీళ్ళు ఇలా తీసుకుని ఇలా చల్లేవా నా మీద, ఎంత భక్తిరా. అంటే నిజంగా భక్తితో చల్లిన వాడికిట ఒరే నేను నీకేమి ఇవ్వగలనరా అని కామధేనువుని తెచ్చి వాడి పెరట్లో కట్టేసి వెళ్ళిపోయాడు. ఇది ఈశ్వరుడు యొక్క లొంగుబాటు. రేపు కుచేలోపాఖ్యానంలో చూద్దురు గాని అసలు ఈశ్వరుడంటే దేనికి లొంగుతాడో, ఎటువంటి వాడికి లొంగుతాడో కుచేలోపాఖ్యానంలో చూద్దురు గాని. సరే, అందుచేత మీ కోమణులున్నాయి, మా కోమణులున్నాయి, వద్దులేండి, కన్యామణిని ఇచ్చారు కదా తీసుకుంటాం, ఈ స్యమంతకమణిని మీరు పట్టుకెళ్ళిపోండి మామయ్య గారు అన్నాడు. వీడు మళ్ళీ పెట్టిలో పెట్టుకు తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్నాళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎన్ని విచిత్రాలండి, ఒక్క శమంతకోపాఖ్యానం ఎన్ని మలుపులు తిరిగిపోయిందో. కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. ధర్మరాజాదులని ఒకసారి చూసొద్దామని. ఎందుకు ఎడతారు అస్తమానం ఇంద్రప్రస్థానికి అంటే, వాళ్ళు ఎప్పుడూ కృష్ణుణ్ణే తలుచుకుంటుంటారు. అందుకని అస్తమానం ఇంద్రప్రస్థానికి ఎడతారు. ఎక్కడ ఈశ్వరుణ్ణి మనసారా తలుచుకుంటున్నామో అక్కడికి అస్తమానం ఈశ్వరుడు అక్కడే కూర్చుని ఉంటాడు. లక్ష్మీదేవి కూడా ఏమిటండి కూర్చోవడం, ఇంటికి రండి అని బతిమాలాలు తప్ప ఆయన రాడు. అందుకని ఏమైంది అంటే ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయి ఆ పాండురాజు మొదలైన వాళ్లతో సంతోషంగా గడుపుతున్నాడు. ఈలోగా ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది. కృతవర్మ అక్రూరుడు వీళ్ళిద్దరూ కృష్ణుడికి సామాన్యమైన భక్తులు కారు. అక్రూరుడు అక్రూరుడే, కృతవర్మ కృతవర్మే. అక్రూరుడు గురించి మీరు విన్నారు కదా, ఆయన పొందిన దర్శనం ఇటువంటి దర్శనం కాదు. ఈ అక్రూరుడు కృతవర్మ కలిసి ఒక రోజున శతధన్వుణ్ణి పిలిచారు. కృష్ణుడు లేడు ఊళ్ళో, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఏమోయ్ నీకు జ్ఞాపకం ఉందా, సత్రాజిత్తు సత్యభామని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకునేవాడు. శమంతకమణిని కృష్ణుడు తీసుకొచ్చిన తర్వాత ప్రసేనుణ్ణి చంపి తీసుకుపోయింది జాంబవంతుడే అని జాంబవంతుణ్ణి గెలిచి శమంతకమణిని తెచ్చి తిరిగి సత్రాజిత్తుకి ఇచ్చాక ఇప్పుడు తీసుకెళ్లి సత్యభామని కృష్ణుడికి ఇచ్చేశాడు. అంటే మాట మార్చేశాడా లేదా, నీకు ఇస్తానన్న పిల్లని ఇవ్వకుండా చేసేసాడా లేడా. కృష్ణుడు ప్రస్తుతం ద్వారకలో లేడు, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. నీకు ఇదే మంచి అవకాశం, వెళ్ళి సత్రాజిత్తుని చంపేసి శమంతకమణిని వెతుకుపో అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? అక్రూరుడు కృతవర్మ. ఎటువంటి అక్రూరుడు? అంతటి మహాభాగవతుడి మాట చెప్పాడు. రాసేటప్పుడు వ్యాసుడు కాని పోతన కాని నిర్మోహమాట, జరిగింది జరిగినట్టే రాసేస్తారు. అక్రూరుడు కదా ఇలా రాస్తే బాగుంటుందా అని ఇలా ఏం వేళ్లు విరుచుకోరు గంటాలు పక్కనెట్టి. ఇప్పుడు అక్రూరుడి మాట నమ్మి ఉన్నవాడు ఉన్న పరంగా శతధన్వుడు సత్రాజిత్ అంతఃపురానికి వెళ్ళాడు. సత్రాజిత్తు గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రపోతున్నవాణ్ణి చంపకూడదు అన్న నియమం కూడా పాటించకుండా ఆ నిద్రపోతున్న వాడి కుత్తుకు కోసేస్తుంటే వాడు పెద్ద కేకలేశాడు పాపం సత్రాజిత్తు. ఆ కేకలు వేస్తుంటే అంతఃపుర కాంతలందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో 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 అలా చంపకని. చంపేసి పూజామందిరంలోకి వెళ్ళి శమంతకమణికి గుర్రం ఎక్కి పారిపోయాడు శతధన్వుడు. పారిపోయి ఎవరి దగ్గరికి వచ్చాడు? ముందు కృతవర్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి నువ్వు చెప్పినట్టే చంపేశాను సత్రాజిత్తుని, ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. అంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఏం చేద్దాం తర్వాత, నువ్వు చెప్పావు కదా నేను చేసేసానన్నాడు.
ఇప్పుడు ఏం చెయ్యాలో సలహా చెప్పు, నాకు ఉపకారం చేయను అంటే కృతవర్మ అన్నాడు, అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకెగ్గుసేయగా ఇక్కడ ఎవ్వడోపు వినుమేర్పడ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్ దిక్కుల పారడే మనకు దృష్టము వారల లవు వింతయే అన్నాడు. నువ్వు మళ్ళీ ఎప్పుడు మా ఇంటి దగ్గర కనపడకు. ఎందుకో తెలుసా? కృష్ణుడితోటి బలరాముడితోటి వైరమా? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? కృష్ణుడి మామగారిని చంపావు. ఊరుకుంటాడా కృష్ణుడు? ఖచ్చితంగా నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. పట్టుకోవడానికి వచ్చిన తర్వాత నేను పారిపోతానని నన్ను అడుగుతానేంటి? నేనేం సలహా చెప్పను. నువ్వు ఎక్కడికైనా పో, కానీ ఒకటి చెప్పనా? ఎంతో ప్రయత్నం చేసి కంసుడు ఏమైపోయాడు? 17 మాటలకు వచ్చి దండయాత్ర చేసి జరాసంధుడు ఏమయ్యాడు? నీ బతుకు అదే అయిపోతుంది. నిన్ను కృష్ణుడు వదలడు, నువ్వు మాత్రం ఇంకా మా ఇంటి దగ్గర కనపడకన్నాడు. ఎవరు వెళ్లి సత్రాజిత్తుని చంపమని చెప్పాడో ఆ కృతవర్మ. తెల్లబోయి శతధన్వుడు ఇంత మహాభక్తుడు అనుకున్నాను, ఇంత తేలిగ్గా మాట తప్పేశాడని పరిగెత్తుకుంటూ అక్రూరుడి ఇంటికి వెళ్ళాడు. అక్రూరా ఆ సత్రాజిత్తుని చంపేశాను, శమంతకమణిని తీసుకొచ్చాను, మీ ఇంట్లో శమంతకమణి పెట్టుకో, అది బంగారం పెడుతుంది, నువ్వు ఉంచుకో, నేను మన ఇద్దరం కలిసి పారిపోదాం ఎక్కడికైనా, నాకు ఏదైనా మార్గం చెప్పు కృష్ణుడికి దొరకకుండా అన్నాడు. అంటే అక్రూరుడు అన్నాడు, ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు బులియచేయు ఎవ్వని చేష్టల ఎరుగరు బ్రహ్మాదులెవ్వని మాయ మోహించు భువనము 7 ఏండ్ల పాపడై ఏ విభుడొక చేత గోరక్షణమునకనై కొండనెత్తే ఎవ్వడు కూటస్థుడీశ్వరుడు అద్భుత కర్ముడనంతుండు కర్మసాక్షి అట్టి ఘనునకు శౌరికి అనవరతము మృఖ్యతముగాక విద్వేషమునకు మేము వెరతము ఎల్లము నీ ఒండు వెంట పొమ్ము చాలు 10,000 వచ్చే సఖ్యమునను. ఆయన అన్నాడు, నీకు నీ స్నేహానికి నా స్నేహానికి 10,000 సంవత్సరాలు ఉన్నట్టేరా బాబు, ఇంకా నీతో నాకేమి పని లేదు. ఎందుకో తెలుసా? ఏ మహానుభావుడు లోకాల్ని పుట్టిస్తున్నాడో, లోకాల్ని నిలబెడుతున్నాడో, లోకాల్ని లయం చేస్తున్నాడో, ఏ మహానుభావుడు 7 సంవత్సరాల వయస్సులో కొండనెత్తి 7 రోజులు మోశాడో, ఏ మహానుభావుడు కూటస్థుడో ఈశ్వరుడో అద్భుతమైనటువంటి కర్మములు కలిగినటువంటి వాడో, అటువంటి కృష్ణ పరమాత్మతో వైరం పెట్టుకుని పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఇంకెప్పుడూ నా జోలికి రాకు, నీలాంటి వాడితో స్నేహం నాకు అక్కర్లేదు. కృష్ణుడి మామగారిని చంపి నా ఇంటికి వచ్చావా, వచ్చినందుకు నీతో పాటు నన్ను కూడా అంత కాలుస్తాడు, ఇంకెప్పుడూ నా దగ్గర కనపడక అవతల బాగున్నాడు. పైగా నీ స్నేహానికి నా స్నేహానికి 10,000 మెరుగులే, వెళ్ళిరా అన్నాడు. అంటే తెల్లబోయి ఇదెక్కడ గొడవని, ఇప్పుడు ఆ శమంతకమని ఒక పెద్ద బరువు, ఇప్పుడు అది దగ్గరుందంటే దానిలోంచి ప్రకాశం వస్తుంది, ఎవడు కనిపెడతాడో అని పోనీ శమంతకమని మీ ఇంట్లో పెట్టుకోమని దాన్ని అక్రూరుడి ఇంట్లో పారేసి వీడు గుర్రం ఎక్కి పారిపోయాడు శతధన్వుడు. ఈలోగా చచ్చిపోయినటువంటి సత్రాజిత్తుకి కొడుకులు లేరు, సత్యభామం ఒక్కతే కూతురు. అందుకని ఆవిడ తండ్రి యొక్క పార్థివ శరీరాన్ని చూడడానికి వెళ్ళింది. అంతఃపుర కాంతలందరూ తల్లులు చెప్పారు, శతధన్వుడే చంపేశాడమ్మా నీ తండ్రిని అని. ఇప్పుడు ఎవరు చెయ్యాలి అంత్యక్రియలు? దౌహిత్రులు చెయ్యాలి, తన కొడుకులు చెయ్యాలి. అందుకని అల్లుడు గారు రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్లి తైలద్రోణిలో పెట్టారు. ఎందుకని? కృష్ణుడు రావాలి. అందుకని ఇంద్రప్రస్థానికి కబురు చేశారు. కబురు చేస్తే మహానుభావుడు కృష్ణుడు గబగబా వచ్చాడు. వచ్చి ఈ తైలద్రోణిలో ఉన్నటువంటి శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేసేశారు. దేనివల్ల చచ్చిపోయాడు? ఆఖరికి ఆ శమంతకమణికే చచ్చిపోయాడు. చనిపోతే అంత్యక్రియలు చేసేసి కృష్ణ పరమాత్మ ఎవరు చంపారు వీణ్ణిలాగా అని అడిగారు. అడిగితే అదిగో ఆ శతధన్వుడు చంపేశాడు అన్నాడు. ఆ శతధన్వుడు ఎక్కడున్నా పట్టుకుని చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి కృష్ణుడు గుర్రం మీద బయలుదేరాడు, బలరాముడు బయలుదేరాడు. బలరామకృష్ణులు ఇద్దరూ తనని తరువుకొస్తున్నారని తెలిసి శతధన్వుడు పరిగెడుతున్నాడు గుర్రం ఎక్కి. ఈ వెనక తరువుకొస్తుంటే మిథిలా నగరం వరకు వెళ్ళిపోయాడు. మిథిలా నగరం వరకు వెళ్ళిపోయిన తర్వాత తన చక్రాన్ని ప్రయోగించాడు కృష్ణ పరమాత్మ. ఆ శతధన్వుడు మరణించి గుర్రం మించి కింద పడిపోయాడు. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాడి బట్టలు వెతికాడు, శమంతకమణి కనపడలేదు. అన్నయ్య శమంతకమణి కనపడలేదు, కానీ ఈ శతధన్వుడిని మాత్రం చంపేశాను అన్నాడు. అంటే బలరాముడు అన్నాడు, పోన్లే వీడు ఖచ్చితంగా వీడికి బాగా స్నేహితులైన వాళ్ళ ఇంట్లోనే పెడతాడు ఆ శమంతకమణి. నాకు తెలుసున్నంత వరకు వీడికి బాగా స్నేహితులు కృతవర్మ అక్రూరుడు, వాళ్ళిద్దరి దగ్గరే ఉంటుందా శమంతకమణి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు. చెప్పి
మిథిలా నగరంలో జనక మహారాజు గారి దర్శనం చేసి వస్తాను రా అని జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు బలరాముడు. మిథిలలో జనక మహారాజు గారు ఇచ్చినటువంటి ఆతిథ్యం, వారితో సంభాషణలో కొన్ని నెలలు అక్కడ ఉండిపోయాడు బలరాముడు. బలరాముడు అక్కడ ఉండిపోతే ఇంతటి మహానుభావుడు మిథిలిలో ఉన్నాడు, పక్కన కృష్ణుడు లేడు. ఇదే సమయం గదాయుద్ధం ఆయన దగ్గర నేర్చుకోవాలని దుర్యోధనుడు మిథిల వెళ్ళి అప్పుడే బలరాముడి దగ్గర నేర్చుకున్నాడు గదాయుద్ధం అంతా గురువు గారిని చేసుకుని. మిథిలలో బలరాముడు ఉండడం ఎవరికి పనికి వచ్చిందంటే దుర్యోధనుడికి పనికి వచ్చింది గదాయుద్ధం నేర్చుకోవడానికి. ఈలోగా కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరానికి వచ్చాడు. ఆ మాట ఈ మాటగా తెలిసిపోయింది. బలరాముడు అనుమానిస్తున్నాడు, అక్రూరుడి ఇంట్లో కానీ కృతవర్మ ఇంట్లో కానీ శమంతకమణి ఉన్నది అని కృష్ణుడికి తెలిసిపోయింది అని. ఏపో ఎల్లుండో కృష్ణుడు తప్పకుండా అక్రూరా నువ్వు శమంతకమణి తీశావా లేదా అని అడుగుతాడు అని శమంతకమణి పుచ్చుకొని అక్రూరుడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతుంది అని మీరు ఊహిస్తారా అక్రూరుడి విషయంలో? అలా ఎందుకు చేశాడండి అక్రూరుడు? మీరు ఈ కథ చెప్పి వెళ్ళిపోయారనుకోండి, మా అందరికీ నిద్ర లేకపోతే ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది కదా, మరి మీరు ఇది పూర్తి చెయ్యొద్దా? ఎందుకు అలా చేశాడు అసలు అన్నది మీరు ఇక్కడ చాలా గుప్తమైన రహస్యం ఒకటి తెలుసుకోవాలి. ఈ రహస్యం తెలుసుకోవాలంటే నేను రామాయణం అయోధ్యకాండలో ఒక సంఘటన మీకు చెప్తే మీరు తొందరగా పట్టుకుంటారు. నేను మీకు ఒక సంఘటన చెప్పి ఇది చెప్తాను, మీరు దాన్ని చక్కగా అన్వయం చేసేసుకుంటారు. అరణ్యవాసానికి రామచంద్రమూర్తి వెళ్ళిపోవడానికి కైకమ్మ కోర్కెలు కోరినప్పుడు భరతుడు కాని శత్రుఘ్నుడు కాని అయోధ్యలో లేరు. మందర మాటలు చెప్పింది, కైకమ్మ వరాలు అడిగింది. అడిగితే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వచ్చాడు మేనమామ గారి ఇంటి నుంచి. మీరు విన్నారు కదా రామాయణం. ఒక రోజున వీళ్ళిద్దరూ ఇలాంటి సమయంలో ఇటువంటి చీకటి పడుతుండగా అంతఃపురం గోడ దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు భరత శత్రుఘ్నుడు. ఎంత బాధ కలిగింది! మహానుభావుడు ధర్మమూర్తి రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు, మనం ఇలా ఉండిపోయాము, మా అమ్మ ఎందుకు అడిగింది ఈ వరాలని. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు మందరకి కైకమ్మ దాని గూనికి బంగారు తొడుగు చేయించింది. అదేదో పెద్ద సింహతలాటంలాగా గూనికి బంగారం తొడిగి ఎట్టుకుని మెట్లు దిగుతోంది ఆ మందర. దిగుతుంటే శత్రుఘ్నుడు చూశాడు. అన్నయ్యా ఇదిగో ఇదేరా మన ఇక్ష్వాకు వంశానికి చిచ్చు పెట్టింది, ఇదే మన అమ్మకి వెళ్ళి చెప్పిందిట, అందుకని దీన్ని చంపేస్తాను రా అన్నయ్య అన్నాడు. అని పరిగెత్తుకెళ్ళి దాన్ని జుత్తట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ పండిపోయినటువంటి పళ్ళు కొమ్మదులిపితే రాలిపోయినట్టు అది ఏడి చటు ఇటు పరిగెడుతుంటే పెట్టుకున్న ఆభరణాలన్నీ కింద పడిపోయి దాన్ని పట్టుకుని కత్తి తీసి పొడి చేయిపోయాడు. భరతుడు అన్నాడు ఆగన్నాడు. అన్నాడు శత్రుఘ్నుడు. రాజ్యం మందర వల్ల పోయిందని తెలుసున్న రాముడే చంపలేదే మందర్ని, రాముడి వెంట ఉన్న లక్ష్మణుడు చంపలేదే, రాముడి ఆజ్ఞ లేకుండా మనం మందరిని చంపితే నేను చెయ్యని పని చెయ్యగలిగినంత మొనగాళ్ళ మీరని రాముడు రేపు పొద్దున్న మన అడిగి దూరం పెడితే అందుకని వదిలేయన్నాడు. ఏమి నీతి చూడండి భరత శత్రుఘ్నుంది. వదిలిపెట్టేశాడు భరత శత్రుఘ్నుడు మందర్ని. అక్రూరుడి విషయంలో భక్తి మోతాదు ఎక్కువైపోయి ఒక పొరపాటు జరిగింది. అక్రూరుడు కృతవర్మకి కడుపులో ఒక బాధ ఉంది. ఈ సత్రాజిత్తు మా కృష్ణుడి మీద నిందలు వేశాడు. శమంతకమణిని కృష్ణుడే ఎత్తుకుపోయాడని వాడు ఆయన ప్రచారం చేస్తున్న రోజుల్లో వీళ్ళ మనస్సు దహించుకుపోతుండేది. మా పరమాత్మ మీద వీళ్ళు ఇన్ని నిందలు వేస్తారా, ఇంత తప్పు మాటలు మాట్లాడతారా అని కడుపులో ఆగ్రహాన్ని పెంచేసుకుని ఉన్నారు. ఒకానొకనాడు శమంతకమణి దొరికింది. సత్యభామని పట్టుకెళ్లి ఇచ్చేశారు. కృష్ణుడు మర్చిపోయాడు వైరాన్ని. మరిచిపోయి మామగారిగా సత్రాజిత్తుని స్వీకరించాడు. శమంతకమణిని తీసుకోలేదు. కానీ ఇన్ని మాటలన్నాడు మా కృష్ణుణ్ణి అన్న మంట మాత్రం కడుపులో పెట్టుకున్నారు. భరత శత్రుఘ్నుల్లా ప్రవర్తించలేకపోయారు. ప్రవర్తించలేక కొంచెం అతి చనువు చేసి ఎలాగైనా ఈ సత్రాజిత్తుని చంపించాలని శతధన్వుడిని రెచ్చగొట్టారు. కృష్ణుడు లేని సమయం చూసి. నిజంగా సత్రాజిత్తు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి కావలసింది అంతవరకు. కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కర్లేదు. అందుకని ఇంకా నీతో మాకేం పని లేదు పొమ్మన్నారు. ఆ శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ ఈ మణి అంటుకుంది వచ్చి. ఇప్పుడు ఈ మణి ఉంది అని తెలిస్తే ఎందుకు చేశారు ఈ పని అని అడుగుతాడేమోనని ఇప్పుడు వచ్చింది పశ్చాత్తాపం. భగవంతుడికి దూరం అయిపోయారు. అతిభక్తితో చేసినటువంటి తప్పిదాలు కూడా ఈశ్వరుడికి దూరం చేస్తాయి. కాబట్టి భక్తి పెచ్చు మీరి
నీ ఈశ్వరుణ్ణి నువ్వు ఆరాధన చెయ్యడము ఎప్పుడూ దోషము కాదు. ఈశ్వరారాధన పేరు చెప్పి ఈశ్వర తిరస్కారము, ఈశ్వర నింద, ఈశ్వరుని యొక్క వేరొక రూపం మీద కక్ష పెంచుకోవడం, తప్పుడు ప్రచారాలు చేయడం అటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. దాన్ని ఈశ్వరుడు ఆపడం. ఏమైపోయాడు? నిజంగా ఈశ్వరుడికి దూరం అవడానికి పనికి వచ్చిందంతే ఈ భక్తి. అక్రూరుడు దూరం అయిపోయాడు, కృతవర్మ దూరం అయిపోయాడు. కానీ ఎంత దూరం అయిపోయినా లోపల మాత్రం ఒక గొప్ప భక్తి ఉంది కృష్ణుడి మీద. ఈ భక్తి ఏం చేసిందో తెలుసా అండి? 2 లక్షణాలు కలిసి వచ్చాయి అక్రూరుల్లో. ఒకటి జన్మతః సాధింపబడినటువంటి ఫలితం, 2 మహాపురుషుని యొక్క తేజస్సు, 3 అలవి మీరినటువంటి కృష్ణ భక్తి. 3 ఏకకాలమునందు అక్రూరుడి యందు ఉన్నాయి. మొదటిది ఏమిటో తెలుసా అండి? అసలు జన్మతః మహాపురుషుడైన. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు కాశీరాజ్యాన్ని కాశీరాజు పరిపాలిస్తుండేవాడు. కాశీరాజ్యంలో వర్షాలు పడడం ఆగిపోయాయి. ఆగిపోతే కాశీరాజు గారు ఎలా వర్షాలు పడతాయి అని అడిగాడు. అడిగితే ఏదో పెద్ద అపచారం జరిగింది. ఇంత అపచారం పోవాలంటే ఒక మహాభక్తుడైన వాడు, ఒక మహాపురుషుడైన వాడు రావాలి. ఆయన వస్తే ఈ పాపము విరిగిపోతుంది, వర్షములు తమంత తాము పడిపోతాయి. రామాయణంలో బాలకాండలో ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చారు అలాగా. భాగవతంలో అలా కాశీరాజు గారు శ్వఫల్కుణ్ణి తీసుకెళ్లారు. శ్వఫల్కుడు రాగానే కాశీరాజ్యంలోకి మేఘాలొచ్చి బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. పరమ సంతోషాన్ని పొందినటువంటి కాశీరాజు 365 రోజులు నియమం తప్పకుండా ప్రతిరోజు గోదానం చేశాడు. అలా గోదానం చేస్తే తనకి పుట్టినటువంటి కుమార్తె అయిన గాంధిని శ్వఫల్కుడికిచ్చి వివాహం చేశాడు. ఇంతటి ఫలితాన్ని పొందినటువంటి కాశీరాజు యొక్క కూతురైన గాంధినితో వేరొక మహాపురుషుని యొక్క తేజస్సు కలిసింది. జన్మతః మహాభక్తుడైన అక్రూరుడు జన్మించాడు, శ్వఫల్కుడితో సమానమైన వాడు. ఇంతటి దీనికి కృష్ణ భగవానుని యొక్క దర్శనము, శ్రీమన్నారాయణ దర్శనము ఎవ్వరూ పొందనటువంటి ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని వలువవాని అటువంటి శ్రీమన్నారాయణ దర్శనం యమునా నది గర్భంలో చేశాడు. అంతటి మహాభక్తి తత్పరుడు. ఆ భక్తి అతిశయించిపోయి దోషం చేశాడు. కానీ ఆయన యందు మాత్రం పరమభక్తి ఉండిపోయింది. అందుచేత కృష్ణుడు కూడా నిలదీయలేకపోయాడు. ఈశ్వరుడే ఎక్కడున్నా ఇంతటి భక్తుడు వెళ్ళిపోతే వర్షం కురవడం ఆగిపోయింది. ఈశ్వరుడు గొప్ప, భక్తుడు గొప్ప, భక్తుడే గొప్ప తీర్పు చెప్పింది శమంతకోపాఖ్యానం. ఎంత గొప్ప వృత్తాంతమో చూడండి శమంతకోపాఖ్యానం అంటే. కృష్ణుడున్నాడు ద్వారకలో, బలరాముడున్నాడు ద్వారకలో, వర్షాలు లేవు. ఎందుకు లేవు? అక్రూరుడు వెళ్ళిపోయాడు. ఎందుకు వర్షాలు పట్టలేదని అడిగాడు కృష్ణుడు. అక్రూరుడు వెళ్ళిపోయాడయా ఈ ఊరి నుంచి అన్నాడు. అటువంటి మహాత్ముడు ఊరి విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళి కృష్ణ భగవానుడు పరమసాదరంగా తీసుకురమ్మంటున్నాడు అని తీసుకురండి అన్నారు. అంటే మళ్ళీ వెళ్ళి స్వాగతం చెప్పారు అక్రూరుడికి. అక్రూరుడికి సత్రాజిత్తుకి ఉండే తేడా ఇదే. నేను తెలిసో తెలియకో ఆగ్రహంలో కృష్ణ భక్తిలో పొరపాటు చేసేశాను. భక్తి పొరపాటు చేయడానికి మార్గం కాకూడదు. భక్తి సంయమనానికి దారి తీయాలి ఎప్పుడు తప్ప భక్తి అని పేరెట్టుకుని ఇంకొకళ్ళని విమర్శ చేయడం భక్తి ఎప్పుడూ అవదు. భక్తికి సంయమనము ఎంత అవసరమో శమంతకోపాఖ్యానం నిరూపణం చేస్తుంది. కాబట్టి ఏమైంది అంటే మళ్లీ తిరిగి వచ్చినటువంటి అక్రూరుడికి సాదరంగా స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువు చేసి కృష్ణ పరమాత్మ అక్రూరుడితో ఒక మాట అన్నారు. మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నువ్వు వెళ్ళిపోతే వర్షాలు పడలేదు. నువ్వు ఈ ఊళ్ళో ఉండు. కానీ నాకు తెలుసు, నీకు తెలుసు ఒక విషయం. శమంతకమణి నీ దగ్గరే ఉంది. సత్రాజిత్తుని చంపిన శతధన్వుడు నీ ఇంట పెట్టి వెళ్ళాడు. లేదు అని నువ్వు అనకు. ఎందుకో తెలుసా? శమంతకమణిని నేనపహరించలేదు అన్న విషయం మా అన్నయ్యకి తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకి అనుమానం వస్తుంది. ఎందుకని? ఒకానొకప్పుడు బ్రహ్మగారు గోవుల్ని తీసుకెళ్లిపోతేనే అన్ని గోవుల్ని సృష్టించినవాడు, అంతమంది గోపాలుల్ని సృష్టించినవాడు శమంతకమణిని తేలేడా అనుకుంటాడు. నిన్ను శిక్షించి తేవడానికి నువ్వు భక్తుడవు. నీ అంత నువ్వుగా ఇచ్చేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది, పశ్చాత్తాపం అవుతుంది. 2
నా అన్నగారి పట్ల నేను దోషం లేనివాడనై నిలబడినట్లుంటుంది. ఈశ్వరుడి యొక్క కారుణ్యము చూడండి. ఒక భక్తుడితో మాట్లాడేటప్పుడు నిలదీయలేదు. ఆయనే తలుచుకుంటే సమంతకమణిని బయటికి లాగలేడండి. తన మీద పెట్టుకున్నాడు. నా అన్నగారి ముందు నేను దోషిగా నిలబడకుండా చూడవయ్యా క్రూరా అన్నాడు. ఇంత భక్తి ఉన్నవాడు ఇప్పుడు తన పీక పోయినా సరే నా స్వామికి అపనింద రాకూడదని సమంతకమణిని తీసి ఇచ్చేయాలి. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. తీసి ఇచ్చిన తర్వాత పీక పోతుందేమో అన్న భయము కూడా ఒక మహాభక్తుడికి లేశమాత్రం కూడా కలగకూడదు. మళ్ళీ అది అపచారమే. అందుకని ఎంత స్పష్టంగా మాట్లాడాడో చూడండి. కృష్ణుడు ఒక భక్తుడితో మాట్లాడేటప్పుడు మణిగ్రహింపుమీవ మా ఎన్ననను నమ్మడు ఎలమి జనులకెల్లచూపుమయ్య నీ గృహమున హాటక వేదికా సహిత మఖముల మరు సంతతమును. ఆ మణిని ఒక్కసారి ఇలా చూపించు. అవును నా దగ్గరే ఉంది, కృష్ణుడి దగ్గర లేదు. మా అన్నయ్య నమ్ముతాడు, నేను తీసుకోలేదు ఆ మణిని. 2, అది యథార్థమునకు ఎవరికి చెందాలి? సత్యభామకి చెందాలి. ఎందుకంటే సత్రాజిత్తు మరణించాడు కాబట్టి, ఆయన కూతురు కాబట్టి, పుత్ర సంతానం లేదు కాబట్టి సత్యభామకి వెళ్ళాలి. అయినా నాకు అక్కర్లేదు. సత్యభామ నా భార్య కాబట్టి, అల్లుణ్ణి కాబట్టి సత్యభామకి ఇవ్వడం కృష్ణుడికి ఇవ్వడం అన్నది 2 ఉండవు. నేను తీసుకోవాలి, కానీ నాకు అక్కర్లేదు, నేను పుచ్చుకోను, నువ్వే తీసేసుకో. నీ ఇంటిలో ఒక బంగారు వేదిక మీద ఆ సమంతకమణిని పెట్టి, సత్రాజిత్తులా తీసుకెళ్లి ఎక్కడో దాచక్కర్లేదు, పెట్టి రోజు వచ్చినటువంటి 8 బారువుల బంగారంతో నిరంతర యజ్ఞ యాగాది నారాయణ సేవ భోజనాలు పెడుతూ నిరంతరం భాగవతులతో నీ జీవితాన్ని తరింప చేసుకో. సమంతకమణిని అలా వాడుకో, కానీ ఒక్కసారి చూపించు, మా అన్నయ్య దగ్గర నేను మాట పడమన్నాడు. అంతకు మించి నిగ్రహించలేదు అక్రూరుణ్ణి. వెంటనే కన్నుల నీరు కారుతూ నా వలన నా స్వామికి నింద రావడమానని తన బట్టలో దాచుకున్న సమంతకమణిని తీసి ఇచ్చేశాడు అక్రూరుడు. ఆ సమంతకమణిని మొన్న మంగళసూత్రాలు చూపించినట్టు సభలో అందరికీ చూపించాడు కృష్ణుడు. ఇదిగో అక్రూరుడు ఉన్నాడు, అబద్ధం కాదు, అక్రూరుడు అబద్ధం ఆడ్డు, మహాపురుషుడు అని. అప్పుడు ఆ మణిని అక్రూరుడికి ఇచ్చేశాడు. అక్రూరుడు తీసుకెళ్లి తన ఇంటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజు 8 బారువుల బంగారం పెట్టేది. ఈ 8 బారువుల బంగారంతో రోజు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు, ఇంటికొచ్చేటటువంటి వాళ్ళందరికీ గోపాలకృష్ణ గారు కోరుకున్న షడ్రసోపేతమైన భోజనాలు. ఇంకేముందండి, 5 రూపాయల డొనేషన్ అక్కర్లేదు. అయ్యప్ప స్వామి పూజల్లాగా హాయిగా ప్రతిరోజు అక్రూరుడింటికి వెళ్ళిపోతుండడం, యజ్ఞప్రసారం తీసుకుంటూ ఉండడం, భోజనాలు చేస్తుండడం. అక్రూరుడికి కావలసింది ఏమిటి? ఎప్పుడు నారాయణ సేవ, భగవంతుడిని అలా సేవించుకోవడం. జీవితాంతం అలా సేవించుకోగలిగినటువంటి ఫలితాన్ని అక్రూరుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమంతకమణి ఏమైంది? ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఎవడు ఈశ్వరార్చనకు సమంతకమణి దగ్గర పెట్టుకున్నాడో వాడికి అది బరువు కాలేదు. అది హాయిగా రోజు అందరూ వచ్చి అదే సమంతకమణి అని నమస్కారం పెట్టి వెళ్ళేవాడు. ఇప్పుడు దాన్ని ఎవడు ముట్టుకునేవాడు కాదు. ఎందుకని? దాంతోటే రోజు యజ్ఞయాగాదులు చేస్తారు. ఎవడి తరం దాన్ని ముట్టుకోవడం ఇప్పుడు ఎవ్వడు ముట్టుకోవాలి. అలా అక్రూరుడి ఇంట్లో ఉండి ఆ యజ్ఞయాగాదుల చేత చక్కగా వర్షాలు పడుతూ అందరూ శోభిల్లుతూ ఆనాడు క్షీరసాగర మదనంలో వచ్చిన కామధేనువు ఋషులకెళ్ళినట్టు ఈ సమంతకమణి చివరికి అక్రూరుడి దగ్గరికి వెళ్ళి శాంతించినది. ఈ కథ ఇన్ని మలుపులు తిరగడంలో పరమోత్కృష్టమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని ఎవరు వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఒక దివ్యమైన ఫలితం వస్తుంది అని చెప్పారు పోతన గారు. ఎందుకు ఈ సమంతకోపాఖ్యానాన్ని భాగవతంలో చెప్పవలసి వచ్చింది అంటే, ఎవరెవరు దీన్ని వింటున్నారో ఘనుడు భగవంతుడు ఈశ్వరుడు అనఘుడు మణి తెచ్చి ఇచ్చినట్టి కథనమున్ వినిన పఠించిన తలచిన జనులకు దుర్యశము పాప సంఘము తొలగున్. చాలా కాలం నుంచి తను చెయ్యని నేరానికి తన మీద అపనిందతో ఉన్నవాడెవరైనా ఉంటే అటువంటి వాడు తన మీద ఉన్న అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ సమంతకోపాఖ్యానాన్ని చదివినా విన్నా మనసులో ఒక్కసారి తలుచుకున్నా అటువంటి వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయేటటువంటి అవకాశము కలుగుతుంది. 2, వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. మహాభక్తుడైన అక్రూరుడి చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి ఈ 2 ఈ సమంతకోపాఖ్యానంలో అంతర్లీనముగా ప్రతిపాదింపబడినవి అని ఈ ఫలశ్రుతిని చెప్పి ఒక్క మాట మాత్రం చెప్పారు. ఏమనంటే, ఈ కథనమున్ వినిన పఠించిన తలచిన ఇవి జరగాలి అంటే విశ్వాసం ఉండాలి.
మొట్టమొదట ఈశ్వరవాక్కు మీద విశ్వాసం లేని సత్రాజిత్తే కదా ఇన్ని బాధలు పడ్డాడు. ఇక్కడ నమ్మి అదేమిటండి వినేస్తే అలా అయిపోతుందా అంటే వాడు సత్రాజిత్తే. అలా అవుతుంది అని నమ్మగలిగితే వాడు మహాపురుషుడు అవుతాడు. కాబట్టి ఇటువంటి ఫలితాన్ని పొందుతాడు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానంతో పోతనామాచ్యుల వారు శమంతకోపాఖ్యానాన్ని పూర్తి చేశారు.